కాలం మారుతున్న కొద్దీ మనుషులైతే మరీ అధ్వానం తయారైతుర్రు గదా! మనం పెరుగుతున్న కొద్దీ అయ్యవంటే ప్రేమ, మర్యాద, భయం ఇవన్నీ ఎక్కువ గావాలి తప్పితే ఆళ్ళంటే ఇలువ లేకుండా పోవద్దు. మనకాళ్ళ తోడు అవసరం ఉన్నప్పుడు మన చెయ్యి పట్టి నడిపించినోళ్ళకు మన అక్కరున్నప్పుడు తన్ని అవతల పడేస్తే దాన్ని రీతంటారా? ఇగో అసొంటి ఓ తల్లి గోసని గీ ముచ్చట గూడా. సూడురి ఆమె కొడుకులు జేసిన ఘనకార్యం ఎట్లుందో. ఆగో శాతగాకుటుంది సప్పుడుజెక్క బుక్కెడు నిమ్మలంగా తిని కృష్ణారామాన్ సల్లగా ఇంట్లో కూసోకుట పోలీస్ స్టేషన్ లో ఏం పనో పెద్ద మనిషికి అని అనుకుండు మొదలు మన లెక్క నెగ్గి పోలీస్ అయినా కూడా కానీ అవ్వ బాధ తిన్నాక ఎవ్వలైనా కంటతడి పెట్టక తప్పది అసలు ఈ అవ్వ బాధ ఏందో ఇనుర్రి చెప్పమ్మా ఏమైంది ఎందుకు వచ్చినావు ఇక్కడికి? వెళ్తలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇంటి ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఓష్ని ఇలా నోట్ల ఎత్తి 7 దోషుల మన్ను పోయా పెద్దగా ఈ పెండ్లాం పిల్లలు రాగానే అమ్మని కానరాకుటయ్యరట ఈమె 4 కొడుకులు ఇలాకామె ఉసురు ముట్ట కరీంనగర్ జిల్లా అలుగునూరు ఊర్లుండే వేముల నర్సవ్వ అనే గీ అవ్వకు 4 కొడుకులు వాళ్ళను మంచిగా జాది పెండ్లిలు చేసి వాళ్ళ ఇంటైన కాలం చేసినాక ఎవ్వల ఆస్తాలకు రాసియంగానే ఖాతమిగా ఆమెతోనేం పని అనుకొని ఎవ్వల దారాలు చూసుకుంటా అవ్వని బయటకెళ్ళగొట్టిర్రు 4గురిని గాని పెద్దగా చేసి పెండ్లిళ్ళు చేసినా కూడా నాకు బుక్కెడు బువ్వ పెడతందుకు ఎవ్వలకు చేతులు వస్తలేవు సారు జర నా బాధ తీర్సుర్రి పిల్లలు ఎల్లగొడితే గుడిసెల దొరికింది తిని కాలం ఎల్లదీస్తున్నా అనుకుంటా గిట్లా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చింది పోలీస్ సార్ కూడా ఆమె బాధ చూసి కంప్లైంట్ రాసుకుండు మళ్ళీ ఎసొంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలిగా కానీ తక్కువ వాళ్ళకి బానే ఆస్తి రాసిచ్చిందిగా మళ్ళీ అంతగానం ఆస్తి వచ్చినందుకేనేమో అమ్మ కళ్ళకు గానొస్తలేదు ఆ కొడుకులకు షిషి గింత అధ్వానమా అమ్మ మనుషులు కూలినాలు చేసి సాది పెద్దగా చేస్తే ఇవాళ ఎవల సంసారాలకయ్యి అమ్మను గానకుటైతారు వాళ్ళు ఇచ్చే ఆస్తి కావాలి గాని వాళ్ళకింత బుక్కెట్ బువ్వ పెడతందుకు చేతులు వస్తలేవా దేవుడు ఏం దూరం పోడ్తి మీకు కూడా ఉండ్రుగా పిల్లలు రేపటి దినం మీ పరిస్థితి ఏందో జర యాద్ చేసుకోరి అనుకుంటా తిట్టి పోస్తురట గీ ముచ్చటెరకైనోళ్ళంతా